పంటని ఎలా పండించుకోవాలో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా రైతు ఏం చేశారంటే భూమిని బాగా దున్నించుకున్న తర్వాత ఈ విధంగా బెడ్ వేసుకొని ఒక బెడ్ వేసుకున్న తర్వాత దీనికి మల్చింగ్ షీట్ అనేది వేశారు. దీని మధ్యలో మనకు డిప్ పైప్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ డిప్ పైప్ వల్ల మనకేంటంటే ఈ వాటర్ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడైతే సీడ్ ఉంటుందో ఆ సీడ్ దగ్గర పెట్టడం జరుగుతుంది అనమాట. ప్లస్ అదేవిధంగా ఇక్కడ రైతు ఏం చేశారంటే ఈ కట్టెలు ఉండే చూసారా 10 అడుగులకు ఒక డిఫరెన్స్ 10 అడుగుల డిస్టెన్స్తో ఒక్కొక్క కట్టెని నాటుకోవడం జరిగింది. అలాగే సెంటర్లో కింద ఒకటి బైండింగ్ వైరు, పైన ఒక బైండింగ్ వైర్ నాటుకోవడం జరిగింది. ఈ బైండింగ్ వైర్ మధ్యలో మనకి ఈ విధంగా ఈ ప్లాస్టిక్ తాళంతో చుట్టుకోవడం జరిగింది. దీనివల్ల తీగ అనేది పాకుతూ వస్తుంది, మొత్తం పొలం అంతా పాకుతూ వస్తుంది. అలాగే ఈ కాకర పంటని 4 నెలల పంట కాలం ఇది. దీంట్లో ఏం చేశారంటే ప్రతి వారానికి ఆఫ్టర్ 40 డేస్ ప్రతి 40 రోజుల తర్వాత ఒకసారి ఇది కోతకు రావడం జరుగుతుంది. అప్పుడు కూలి వాళ్ళు వచ్చి వీటి మొత్తం తెంపి మనకు ఒక 2 టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను స్టార్ట్ చేసినప్పుడు ఒక టన్ను 1 కేజీ 30 రూపాయలు ఉండేది. ఇప్పుడు 10 రూపాయలు పడిపోవడంతో రైతు ఇప్పుడు లాభం అయితే లేదు, నష్టం కూడా లేదు. అలా అని ఎంత పెట్టుబడి పెట్టామో అంత పెట్టుబడి వచ్చిందని చెప్పి రైతు గారు చెప్పడం జరుగుతుంది.